న్యూస్ నేను మీ శిరీష. నాగులవలస పెంట పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ సతీమణి పరిమళ. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడ మండలం మర్రివలస, నాగులవలస, పెంట పంచాయతీల్లో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ సతీమణి, రణస్థలం మండలం మాజీ ఎంపీపీ గొర్రెల పరిమళ ప్రజలను కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభకు వైసీపీ అభ్యర్థిగా పిరియా విజయ నామినేషన్ వేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభకు వైసీపీ అభ్యర్థిగా సోంపేట మండలం పలాసపురానికి చెందిన పిరియా విజయ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుదర్శన దొరకు అందజేశారు. కళింగ కులానికి చెందిన విజయ శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. వైసీపీ అధినేత బి ఫారం ఇవ్వడంతో ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ మేరకు ఆమె నామినేషన్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ఇచ్చాపురం నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అఖండ జనసందోహం మధ్య భారీ ర్యాలీ నిర్వహించిన ఆమె మాట్లాడుతూ టీడీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో అభివృద్ది కేవలం వైసీపీ హయాంలో మాత్రమే జరిగిందని, వైసీపీ అభివృద్ది చేస్తుంటే టీడీపీ ప్రేక్షక పాత్ర వహించిందని అన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల బాగోగులు చూస్తుంటే గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ఇచ్చాపురాన్ని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నామని ఆమె ధ్వజమెత్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అందులో భాగంగానే ఈ రోజు బీసీ మహిళల నాకు ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గంలో మరి ఈ రోజు నేను నామినేషన్ వేశాను. పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. మేము చేసిన అభివృద్ధి అన్ని కూడా మా పాపులర్ రూపంలో ప్రతి ఒక్కరికి చేరుతుంది. మీరే చేస్తారమ్మా. రాబోయే కాలానికి మేమిచ్చేదేమో చెప్తారు తప్ప ఇచ్చేది ఒక్కటి కూడా చెప్పడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలు చెప్పడమే, మోసం చేయడమే, అబద్దాలు చెప్పడమే. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని నాయకుడు, తలవంచని నాయకుడు, వెనుచూడని నాయకుడు, మరి 2024 ఎలక్షన్ లో ఇచ్చాపురం నియోజకవర్గం సీరియల్ నంబర్ 1 విజయవంతంగా మోగించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి మీరందరూ సిద్ధమా? ఇదే స్ఫూర్తితో, ఇదే ముకుట దీక్షతో సరిగ్గా 13 రోజులున్నాయి. మనందరం కూడా కలిసికట్టుగా ఇదే విజయాన్ని అందరూ కూడా, నా విజయంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరల్ కమర్ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టెక్కలి సబ్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరల్ కమర్ ఓటర్లను కోరారు. సంతపొమ్మాళి మండలం పెద్దమర్రిపాడులో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి ఓటర్లను చైతన్యపరిచారు. గ్రామంలో అధికారులతో మార్చ్ నిర్వహించి అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని ప్రజల్ని కోరారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకూడదని, ఎవరైనా తమపై ఒత్తిడి చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అల్లర్లు, గొడవలకు ప్రేరేపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హింసాత్మకంగా వ్యవహరించిన వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని అన్నారు.
ఎలక్ట్రిక్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ ప్రకారం మేము పని చేస్తాము. అందుకే ఇప్పుడు అది లేవు, ఏ ఉన్నాయి అది నా దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే ఏమి వాళ్ళు పోస్టర్ కానీ బ్యానర్ కానీ ఏమి హోర్డింగ్ కానీ ఏమి ఫ్లాగ్ కానీ నా అప్రూవల్ మాత్రమే చేసేసి నా సమ్మతి చేసేసి మాత్రమే వాళ్ళు పెట్టగలరు. ఇది ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ అన్నారు. అదే ప్రకారం మేము పని చేస్తాము, మేము అందరూ పని చేస్తాము. లేకపోతే ఇప్పుడు మీరు తర్వాత ఏమి మేము గొడవ అనవసరంగా మేము గొడవ చేస్తాము. అలా ఎవరు మీతో చేస్తే ఖచ్చితంగా మేము ఊరుకోము. మీరు మన దృష్టిలో తీసుకురండి, మేము మీకోసం ఉన్నాము. ఇది మేము సాధారణ జనరల్ ఓటర్స్ కోసం ఇక్కడ చెప్పడానికి వచ్చాము. అది తర్వాత ఎవరు అలా గొడవ పెట్టారు, ఎవరు వేరే వాళ్ళకు బలవంతమైన చేస్తారు, వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ మేము వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాము. ఏ వార్నింగ్ అలా ఎవరు చేస్తే ఖచ్చితంగా మేము కేసు కట్టేసి వాళ్ళకు జైలుకు పంపిస్తాము. అది తర్వాత వాళ్ళ పేరులో మేము ఖచ్చితంగా రోడ్డు సీట్ ఓపెన్ చేస్తాము. మీ అందరికీ తెలుసు, జనరల్ టైంలో ఎక్కడైనా చిన్న గొడవ జరిగితే మేము సెటిల్ చేయడానికి పర్యటిస్తాము. ఏమిటి అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడి సెటిల్ చేయండి. ఈ మీ తరఫున నుంచి 5 మందికి తీసుకోరండి, వాళ్ళ తరఫున నుంచి 5 మందికి తీసుకువచ్చేసి ఒక ప్లేస్ లో మాట్లాడండి, ఆ తర్వాత సెటిల్ చేయండి. కానీ ఈ టైంలో అలా మేము చేయము. చిన్న కూడా కేసు అయితే మేము ఖచ్చితంగా కేసు కట్టేసి వాళ్ళకు జైలుకు పంపిస్తాము. అది తర్వాత రోడ్డు సీట్ మేము ఓపెన్ చేస్తాము. ఈ ఎలక్షన్ టైంలో మీ అందరికీ తెలుసు, మేము అందరూ గవర్నమెంట్ స్టాఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద మాత్రమే పని చేస్తాము. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మీ ఊర్లో కూడా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆ తర్వాత చాలా ఇప్పుడు టీం ఉన్నాయి. ఓట్ వేసేసి వాళ్ళు అక్కడ ఎలక్ట్ చేస్తాము. అదే ప్రకారం వాళ్ళు పని చేస్తారు. అందుకే ఈ ఖచ్చితంగా ఓట్ ఖచ్చితంగా వేయాలి. మీకు ఖచ్చితంగా ఓట్ వేయాలి. మీ పక్కన ఇంటి వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ మోటివేట్ చేసేసి ఖచ్చితంగా ఓట్ వేయాలి. మీ హక్కు, అది ఖచ్చితంగా ఓటు వేయాలి. ఆయనతో పాటు సంతబొమ్మాళి తహసీల్దార్ సత్యనారాయణ, టెక్కలి డీఎస్పీ బాలచందర్ రెడ్డి, ట్రైనీ డీఎస్పీ, టెక్కలి సిఐ చంద్రమౌళి, నోపడా ఎస్ఐ కిషోర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నగరికటకం కొమనపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బొగ్గు రమణమూర్తి గురువారం జలమూరు మండలం నగరికటకం కొమనాపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన టీడీపీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి సంక్షేమం, అభివృద్ది చంద్రబాబు నాయుడు పాలనతోనేనని వివరించారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బలగ ప్రవీణ్, జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల అధ్యక్షులు వెలవల రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నియంత్రణ కేంద్రం పరిశీలించిన వ్యయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారులైన కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలు శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు. ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులను గురించి పరిశీలకులకు వివరించారు. కంట్రోల్ రూమ్ తో పాటు జిల్లా సీజర్స్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా కూడా పట్టుబడిన నగదు, ఆర్నమెంట్స్ కు సంబంధించిన ఆధారాలు సమర్పించి విచారణ, నిజ నిర్ధారణ అనంతరం అప్పగించడం జరుగుతుందన్నారు. అన్ని విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై పరిశీలకులు ఆరా తీశారు. మీడియాలో ఎన్నికల ఏర్పాట్లపై, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును ఆరా తీశారు. కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణ, ఎఫ్ఎస్టీ టీములకు అమర్చిన జీపీఎస్ విధానాన్ని ఆసక్తిగా చూసి ప్రశ్నలు అడిగారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీంలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జీపీఎస్ విధానం ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నది, ఆయా నిఘా బృందాల కదలికలను పర్యవేక్షించే తీరు తెలుసుకున్నారు. సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులు డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఆడిట్ అధికారి సుల్తానా, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు తదితర అధికారులు ఆయా విభాగాల పనితీరు విధానాన్ని వివరించారు. నర్సన్నపేట నియోజకవర్గంలో వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి.
చెల్లాయివలస పంచాయతీ నుండి యాట్ల బసివలస మాజీ నీటి సంఘం అధ్యక్షుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్రావు రామన్నతో పాటు 80 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి బగ్గు రమణమూర్తి ఆహ్వానించారు. ఉరజాం మాజీ ఎంపీటీసీ సభ్యులు కిల్లి మోహన్ రావు మరియు వార్డు సభ్యులు సంపత్రావు వాసుదేవరావు, రోణంకి తిరుపతిరావు, బొడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు మరో 50 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపిల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన రిటర్నింగ్ అధికారి సుదర్శన్ దొర నామినేషన్ వేసిన అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 13 మంది నామినేషన్లు వేయగా సరైన పత్రాలు సమర్పించని కారణంగా 2 నామినేషన్లు తిరస్కరించారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని పిరియా విజయ మామగారైన పిరియా రాజారావు నామినేషన్ ను తిరస్కరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా ఇతర ఇండిపెండెంట్ల నామినేషన్లు అంగీకరించారు. ఈ నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు ఎమ్మెల్యే బెందాళం అశోక్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ అభ్యర్థిని పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, కాంగ్రెస్ అభ్యర్థి చక్రవర్తి, ఇతర పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు కల్మట వెంకటరమణకు శుభాకాంక్షలు తెలియజేసిన బగ్గు రమణమూర్తి శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన మాజీ శాసనసభ్యులు కల్మట వెంకటరమణని జిల్లా నాయకులతో కలిసి ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాగళం ప్రచారంలో పాల్గొన్న గుండు శంకర్ కు స్థానికులు బ్రహ్మరథం పట్టి హారతులిచ్చారు. ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చంద్రన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 41వ డివిజన్ దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లి మణికంఠ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చే బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఇబ్బందులు వింటూ డివిజన్ మొత్తం పర్యటించారు. ప్రజాగళం ప్రచారానికి వచ్చిన స్థానికులు గొండు శంకర్ కి బ్రహ్మరథం పట్టి హారతులిచ్చారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల రంగాల వారికి ప్రయోజనం చేకూర్చేలా చంద్రబాబు హయాంలో ప్రజారంజక పాలన ఉండబోతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ది బాధ్యతను రామ్మోహన్ నాయుడు తాను తీసుకుంటామని చెప్పారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరిచి సమస్యలు లేని సుందర శ్రీకాకుళం ఆవిష్కృతం చేస్తామని హామీ ఇచ్చారు. ఓటమి భయంతో వైకాపా నేతలు టీడీపీ గెలిస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఒక్క అభివృద్ది పని చేయని వారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను రికార్డు మెజారిటీతో గెలిపించాలని కోరారు. మనం నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న భారీ ఎత్తున అందరూ తరలి వచ్చి దిగ్విజయం చేసినందుకు అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రానున్న 15 రోజులు మనం అందరం కష్టపడి వైసీపీ నాయకులు ప్రయోగాలకు లొంగకుండా ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం నినాదంతో పెట్టారో ఆ ఆశయ సాధన దిశగా పోతున్న చంద్రన్నకు అలాగే లోకేష్ అన్నకు మద్దతుగా కూటమి అభ్యర్థులైన నన్ను మీరు గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరి భవిష్యత్తు బాగుంటది. అలాగే మన రాష్ట్రం అభివృద్ధి పరంలో చెందుతుంది. రేపు మనం అందరం కూడా మంచి సంక్షేమ పథకాలు అలాగే వార్డుల్లో కూడా డెవలప్ చేసుకోవచ్చు, టౌన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, కూడా పట్టణాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఏవైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఆడవారికి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ, అలాగే 1500 చొప్పున ప్రతి నెల
పెన్షన్ మాదిరిగా వేయడం, ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్తే 15,000 రూపాయలు ఇవ్వడం, అలాగే నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగ రూపకల్పన 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన, ఒకవేళ లేట్ అయితే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వడం, అలాగే రైతు భరోసా ఇది ఉంటే భూమి ఉంటే 20,000, అలాగే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ అది ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో 1000 చొప్పున ఇస్తూ జూలైలో ఏదైతే ఉందో 4,000 ఈ 3,000 7,000 రూపాయలు ఇచ్చి, అలాగే వికలాంగులకి 4,000 3,000 6,000 రూపాయలు చేస్తూ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరందరూ రానున్న ఎలక్షన్ లో వైసీపీ నాయకులు ప్రలోభాలకు లొంగకుండా అందరూ కష్టపడి ఇంకా మిగతా వారికి కూడా చెప్పి ఆ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులైన నన్ను అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని మీరు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మైలపల్లి నరసింహమూర్తి, మైలపల్లి రాజు, సయ్యద్ హమీద్, గొలగాన వినోద్ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురం పంచాయతీలో 60 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సారవకోట మండలం కరడసింగి జగన్నాథపురం పంచాయతీ మాజీ సర్పంచ్ సింగారి మల్లయ్య మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గొర్రెబంద తారమ్మతో పాటు 60 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, సాధు కృష్ణారావు, సురవరపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.